నంద్యాలలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక టీడీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోనే ఎంతో పేరుగాంచిన శిల్ప కుటుంబంపై కొందరు క్రింది స్థాయి టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలపై కొందరు నేతలు తమ స్థాయి మరిచి మీడియా సమావేశాలు పెట్టి దుర్భాషలాడడం, వ్యంగ్యంగా అసత్యపు ఆరోపణలు చేయడం సరికాదని వైసీపీ నేతలు హితవు పలికారు. నంద్యాల అభివృద్ధి గురించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని, స్థాయి మరిచి ప్రగల్భాలు పలికితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో శిల్ప కుటుంబంపై ఇలాంటి పరుష పదజాలం ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసీపీ నేతలు మాజీ కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, అనిల్ అమృతరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, టైలర్ శివయ్య, కారు రవికుమార్ గట్టిగా హెచ్చరించారు. కూటమి సృష్టికర్తలు అంటే సంపద సృష్టికర్తలందరూ ఈ రెండేళ్ల పాటేమో తమ తమ రంగాల్లో వివిధ సంపద సృష్టి చేసుకుంటూ నిద్రపోతున్నారు. ఈరోజు వచ్చేసి మెలకు వచ్చిందన్నమాట. సడన్ గా వచ్చేసి అభివృద్ధుల గురించి మాట్లాడుతున్నారు. మన ఖలీల్ అన్న కూడా అభివృద్ధి గురించి అడగడం జరిగింది. ఈరోజు ఖలీల్ అన్న ఒకటే మాట అడుగుతా ఉన్నా, 5 ఏళ్లలో శిల్ప రవి గారు చేసిన అభివృద్ధి ఎంత అని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా మన ప్రస్తుత మంత్రి గారు అంటే ఎన్ఎండి ఫరూక్ గారు పద్మావతి నగర్లో 60% పని అయిపోగొట్టినారు. 5 ఏళ్లలో కేవలం వైసీపీ ప్రభుత్వం 40% అయిపోగొట్టింది అని చెప్తా ఉన్నారు. ఆ రోజు ఎంత అవసరం ఉందో అంత మట్టుకే అప్పటి మన ఎమ్మెల్యే గారు శిల్ప రవి గారు రోడ్ వేయడం జరిగింది. మిగతాది అనవసరం అని చెప్పేసి వదిలేయడం జరిగింది. వదిలేసి మిగతా వివిధ వార్డులలో, స్లమ్ ఏరియాలో కానీ, చిన్న చిన్న సందుల్లో కానీ, పార్కులు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి 111,18,00,000 రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు కనుక్కొని మాట్లాడితే బాగుంటుందని నేను ఖలీల్ గారికి చిన్న మనవి చేస్తున్నాను. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి స్వగృహంలో గత 2 రోజులుగా నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలపై రకరకాల వార్తలు, ఏమాత్రం సంబంధం లేని నాయకులు, ఎందుకు కొరగాని నాయకులు ఈరోజు మాట్లాడుతున్న మాటలను బట్టి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. అందులో భాగంగా నాయకులందరూ చిత్రమైన సంగతులు, కొత్త కొత్త విషయాలను ప్రజల దృష్టి జరిగిన విగ్రహ ధ్వంసంలో నుంచి తప్పించడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ మరి నిన్నటి దినాన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా శిల్పా కుటుంబంపై అవాకులు చెవాకులు పేరడం కూడా జరిగింది. పరిస్థితులు చూస్తే గౌరవ శివశంకర్ గారు, మాజీ కౌన్సిలర్ గారు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే, మిత్రుడు నాతో పాటు కౌన్సిల్లో 2 సార్లు ఉన్నాడు. మరి కౌన్సిల్లో ఉన్నప్పుడు శిల్పా కుటుంబం నుంచి శిల్పా మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పటి శాసనసభ్యులు, అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు 50 లక్షల రూపాయలను చెక్కును ఆ రోజు సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. నంద్యాల పట్టణ డెవలప్మెంట్ గురించి, నంద్యాల పట్టణంలో భూగర్భ నీటి పారుదల డ్రైనేజ్ కోసం అని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మరి నంద్యాల పట్టణం కోసం అలాగే డ్రైన్లు ఏర్పాటు గురించి ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి, కన్సల్టెన్సీకి కూడా మళ్ళీ ఇంకొక ఎస్టిమేషన్ వేయించి ఆ రోజు కన్సల్టెన్సీ ద్వారా ఆ రోజు పనులు స్టార్ట్ చేయించి చేయడం జరిగింది. కానీ నంద్యాల అందుకు అనుకూలంగా లేదని, కొన్ని చోట్ల ప్రాంతం మనకు డ్రైనేజ్ సిస్టానికి సరిగా లేదని చెప్పి అది కొన్ని చోట్ల వర్క్ జరిగింది, ఆపేసి. కానీ నిన్న మిత్రుడు మాట్లాడుతూ 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి రిటర్న్ తీసుకున్నారని మాట్లాడారు. ఇది చాలా తప్పు. విషయాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది. ఒకసారి ఇవ్వడమే కానీ వెనక్కి తీసుకునే పద్ధతి శిల్పా కుటుంబానికి లేదు.
ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 50 లక్షల రూపాయలు నంద్యాల డెవలప్మెంట్ కోసమని ఇచ్చినారు. నంద్యాల డెవలప్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులను ఈ రోజు కూడా ఇప్పటికి కూడా ఎక్కడ కూడా దాన్ని వాపస్ చేసుకున్న పరిస్థితి లేదు. తీసుకున్నారు, ఇచ్చినారు, మళ్ళీ తీసుకున్నారని మాట్లాడిన నాయకునికి నేను ఒకటే చెప్తున్నది, మీరు చెప్పిన మాటకు మీరు కట్టుబడి దాన్ని ప్రూవ్ చేయగలుగుతారా? డబ్బులు అయితే మేము రిటర్న్ తీసుకోలేదన్న మాట, ఎందుకంటే ప్రభుత్వానికి మేము ఇచ్చేసినాం. వేరే వాటికన్నా వాటిని వాడుకోండి, సరే దానికైతే వాడుకోలేకపోయినారు, వేరే వర్క్ కన్నా మీరు వాడుకోండి అని చెప్పి గతంలో శిల్పామోహన్ రెడ్డి గారి ద్వారా అప్పటి లెటర్లో ఇచ్చినప్పుడు కూడా మనం ఏమి ఇచ్చినాము, మినరల్ వాటర్ ప్లాంట్లు టౌన్లో లేక నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, మంచినీటి సదుపాయం ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో శిల్పామోహన్ రెడ్డి గారు మినరల్ వాటర్ ప్లాంట్ ప్రతి వార్డులో కూడా పెట్టడానికి ప్రయత్నం చేసినారు. సరే మీరు దీనికన్నా వాడలేకపోయినారు, వాటికన్నా వాడని చెప్పి గతంలో లెటర్ ఇచ్చినారు తప్ప మాకు డబ్బులు తీసుకున్న దాఖలాలు లేవు. అటువంటి వాటిని మీరు మాట్లాడినారు కాబట్టి మీరు వాటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. ఎందుకంటే మీరు మాట్లాడినారు డబ్బులు తీసుకున్నారు, వాపస్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేయగలగాల. అట్ట కాని పక్షంలో మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారు. గత 2 రోజుల నుండి శిల్పా కుటుంబం మీద కొందరు నాయకులు చేస్తున్న విమర్శలు అర్ధరహితమైనటువంటి అభిప్రాయం, నంద్యాల పట్టణ ప్రజల అభిప్రాయం. నంద్యాల అభివృద్ధికి బాటలు వేసిందే శిల్పా కుటుంబం అని ఇందు మూలంగా మీడియా మిత్రుల మూలంగా చెప్తున్నాను. ఎందుకంటే 2004లో శిల్పామోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన శాసనసభ్యులు అయిన తర్వాతనే అభివృద్ధికి నాంది పలికింది నంద్యాల పట్టణం. నంద్యాల అభివృద్ధి జరిగింది. గతంలో ఎన్నో అభివృద్ధి పథకాలు జరిగినాయి, కాలేజీలు కానీ రోడ్లు కానీ వేసిందే శిల్పా కుటుంబం. ఓల్డ్ టౌన్ లో అయితే ఎన్ని రోడ్లు అంటే అన్ని రోడ్లు మొత్తం సిమెంట్ రోడ్లు మొత్తం పూర్తి చేసింది శిల్పామోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పడానికి నిస్సందేహంగా చెప్తున్నాను. నిన్న మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి గురించి, మా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఏమి చేశాడో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు అనేటువంటి విధంగా నిన్న మీడియా ముఖంగా మన మాజీ కౌన్సిలర్ అయినటువంటి మిద్దె చిన్నవిషయాన్ని గారు మాట్లాడడం జరిగింది. శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేశారు, శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనేది మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు నువ్వు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు బాగా ఖర్చు పెడతారు, పార్టీలు బాగా పనిచేస్తారు, ఇక్కడ ప్రజలకు చాలా చేతునిస్తున్నారని చెప్పి కూడా తెలుసు. కానీ ఈరోజు ఎవరి పార్టీ ఎవరి అభిమానం వాళ్ళు పెట్టుకోవాలి. కానీ మా శిల్పా వాళ్ళ గురించి మాట్లాడితే మేమెందుకు కోరుకుంటాం? మీరు మీ పార్టీ గురించి మీరు మాట్లాడుకోండి, మా పార్టీ గురించి మేము మాట్లాడుకుంటాం. అంతేగాని లేనిపై ఎదుటి శిల్పా వాళ్ళ ఫ్యామిలీ అటువంటిది ఇటువంటిది అని మాట్లాడితే మాత్రం మేము ఓర్చుకునే ప్రసక్తే లేదు. అలాగే శిల్పా వాళ్ళు గవర్నమెంట్ ఆస్తుల్లో వాటర్ ప్లాంట్ పెట్టి నడుపుతున్నారు. అంటే ఓన్లీ వాటర్ ప్లాంట్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఇస్తానే వాటర్ ప్లాంట్ షెడ్లు ఎవరు వేస్తారు, అక్కడ ఎంప్లాయీస్ని ఎవరు రిక్రూట్ చేస్తారు, అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎవరు కడతారు, ఇవన్నీ ఎవరికి వస్తాయా? అదేవిధంగా ఈ మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా పెట్టమనండి. ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు కదా, వాళ్ళు కూడా పెట్టమనండి. వాళ్ళు కూడా పెట్టి వాటర్ పెడితే ప్రజలు కూడా అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? మనం ఏమైనా కానీ నంద్యాల ప్రజలకి మంచి సదుపాయాలు, మంచి వస్తువులు కావాలి. ఆ విధంగా మా వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో స్వచ్ఛందంగా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి వాళ్ళు ఎక్కడో నా వ్యాపారాలు చేసుకొని ఇక్కడ ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తుంటే వాళ్ళని నిరంతరం విమర్శించుకునే పనేనా మనది? ఇంకా వేరే పని లేదా మనకి? కానీ మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు వాళ్ళ స్థాయి ఏంది, మన స్థాయి ఏంది అని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మేము ఉన్నాం, ఎదుటివారి గురించి మనం మాట్లాడేంత అర్హత లేకుండా మేము మాట్లాడేవాళ్ళంటే వాళ్ళు పెద్దవారంగానే గౌరవిస్తాం. ఈ శిల్పాలను కూడా గౌరవిస్తే మేము కూడా అందరం గౌరవిస్తాం. గౌరవించినప్పుడు మేము ఎంతమంది మాట్లాడాలి అంతవరకు మేము కూడా మాట్లాడతాం. మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తలనారు చేయడం ఒకటి, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి 2 రోజుల నుంచి మా మాజీ ఎమ్మెల్యే గారిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఒకటి, దానికి సమాధానం చెప్పాలని ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా సోదరుడు వరుసకు తమ్ముడయ్యే ఉప్పరి సురేష్ గారు ఆడ 35 సెంట్లు ఇచ్చినారు, ఈడ ఏదో స్థలం ఇచ్చినారు, కొన్ని కోట్ల విలువ స్థలం అని చెప్పేసి అన్నాడు. అది నువ్వు చెప్పడం కాదయ్యా, ప్రపంచానికి మొత్తానికి తెలుసు వాళ్ళ స్థలం ఇచ్చినారు. అయితే వాళ్ళు స్థలం ఇచ్చినప్పుడు ఆడ సెంటు 15,000 20,000, వాళ్ళ స్థలాలకు దావలు లేవు. శిల్పామోహన్ రెడ్డి గారు ఆ దావని క్లియర్ చేయడానికి వాళ్ళ స్థలం తీసుకుంటే వాళ్ళది పోయింది 35 సెంట్లు అయితే ఉంది ఎకరా. ఆ దారి పోయిన తర్వాత ఆ రోజు 15-20 సెంట్లు ఉండేది, ఈరోజు ₹1 కోటి. మరి ఎవరు లాభపడినారు? మీ మినిస్టరు ఫరూక్ కుటుంబం కదా. సరే వారిది ఒక్కటే పోయిందా దావకు, ఇంకా మిగతా ఎవరు వేరే వాళ్ళకి పోలేదా?
వాళ్ళు కూడా త్యాగం చేసినట్టేనా? ఏం మాట్లాడుతున్నారు సురేష్ గారు? ఒకసారి ఆలోచన చేయండి. అభివృద్ధి అంటున్నారు. వాస్తవంగా నంద్యాలలో బై ఎలక్షన్ అనేది జరగకపోతే 80 ఫీట్ రోడ్డు కానీ 60 ఫీట్ రోడ్డు కానీ జరిగేదా? శిల్పా మోహన్ రెడ్డి ధైర్యంగా నిర్ణయం తీసుకొని ఓడినా గెలిచినా ఖచ్చితంగా నిలబడాల్సిందని బై ఎలక్షన్కి పోయినందుకు అతన్ని గెలవడానికి మీ ప్రభుత్వం అంతా ఒక్కొక్క వార్డుకు ఒక మినిస్టరు, ఒక్కొక్క వార్డుకు ఒక ఎమ్మెల్యే పెట్టి అప్పటికప్పుడు జనాలకు ఒక నోటీస్ కానీ ఒక టైం కానీ ఏది లేకుండా రోడ్ల వైండింగ్ కానీ షాపులు డ్యామేజ్ చేసినారు. సరే చేసినారు, అభివృద్ధి మీ టర్ములోనే రోడ్డు చేసిపోయినారు. మరి ఆ నష్టపోయిన వాళ్ళు ఆ సెంటు అర్ధ సెంటు ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం. వాళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ కట్టించినారా మీ గవర్నమెంట్లో? తర్వాత 2.5 సంవత్సరం మీ పాలనే సాగింది. ఆ రోడ్డు కొట్టిన తర్వాత ఒక 60 అడుగుల రోడ్డుకు మాత్రం కాంపన్సేషన్ మీరు ఇచ్చుకున్నారు. ఎందుకు ఇచ్చుకున్నారు? ఓన్లీ మీ మినిస్టర్ గారు, మీ నాయకులు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన దానికి లెక్కలు టిక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కోట్లు తల్లుకున్నారు. 80 ఫీట్ రోడ్డులకు ఒక్కరికి చూపించండి, ఒక్కరికి 80 ఫీట్ రోడ్డులకి ఈ రోజుకు పెండింగ్ ఉన్నాయి. నా వార్డుకు సంబంధించి ఇంకా 22 మందికి డబ్బులు రావాలా. గత 3 రోజులు 4 రోజులుగా నంద్యాల వైఎస్ విగ్రహాన్ని కూటమి ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు వారి సహకారంతో జంబులయ్య గారి ద్వారా విధ్వంసం సృష్టించి ఆ విగ్రహాన్ని పగలగొట్టి ఆ సంబంధించిన ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం నిన్నటి దినమున తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో పనిచేసే వ్యక్తి పని మనిషితో ఒక మీడియా సమావేశం పెట్టి ఇంట్లో కూరగాయలు తెచ్చిచ్చే కాడి నుంచి ఇంట్లో అన్ని పనులు చేసే వ్యక్తి. అంటే గతంలో నేను 96 నుంచి 2017 వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా గురించి తెలుసు. తెలుగుదేశం పార్టీలో 2007, 2009 వరకు నేను జనరల్ సెక్రటరీగా కర్నూలు జిల్లా ఉమ్మడి జనరల్ ట్రెజరర్గా చేశాను. తెలుగుదేశం పార్టీలో నంద్యాలలో ఏ కార్యక్రమం చేసినా, ఏ వ్యక్తులు చేసినా కార్యకర్తలు అభివృద్ధి చెందింది ఎక్కడా లేదు. మేము పార్టీ కోసం పనిచేశాం, గుర్తింపు లేదు. 2017 బై ఎలక్షన్స్ ఎప్పుడైతే నంద్యాలకు వచ్చాయో ఆ సమయంలో శిల్పా మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ప్రభుత్వం ఉండంగానే ప్రతిపక్ష పార్టీలోకి పోవడం వలన ఈ నంద్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 2015లో భూమానాయుడు గారు చనిపోతానే నందమూరి నగరు ఆ కుందు నదిలో 2 పిల్లర్లు వేశారు. 2 పిల్లర్లు ఆ బ్రిడ్జి వేయడానికి స్థల సేకరణ చేయలే. కేవలం ఎలక్షన్స్ అంటు కోసం రోడ్లు వెడల్పులు కానీ ఆ కుంది బ్రిడ్జి కానీ ఆ పిల్లర్లు వేయడం కానీ జరిగింది.